అందరూ సంతోషమేనా? అందరూ సంతోషమేనా? సమస్త ఖుషి వచ్చి ప్రభుଙ୍କର ଗୃହରେ କବି ପଟ୍ଟନାୟକ ହାଲେଲୁୟା। ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଖୁସି ମନେଇବାର ଅଛି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଯେତେବେଳେ ଆମେ ଖୁସି ରହିବା ପ୍ରଭୁ ଆମକୁ ଉତ୍ତମ ବାକ୍ୟ ଯୋଗାଇ ଦେବେ। ହାଲେଲୁୟା। ఎయిర్పోర్ట్ మొబైల్ 3 గంటల కింద చేసి పెట్టుకొని ఇలా ఒక కూర్చుంటేవా గడ్డల కింద స్టాండ్లు అయ్యి తీసేది ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేదు. గడ్డల స్టాండ్లు మొత్తం తీసేయాలి దేవుని స్తోత్రం। హల్లెలూయా। దైవజనులు మరి సత్యనారాయణ బట్టి నేను ప్రభు స్తుతిస్తున్నాను। వారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నాను। మరి జస్ట్ మా వర్షిప్ 1 గంటకి అవ్వగానే త్వరగా రావడానికి ప్రభు కొరకు చూపించారు। ట్రాఫిక్లో చేరుకోగలను, అంత దగ్గర చేరుకోలేను అనుకున్నాను। 2 గంటలకు కరెక్ట్గా 2 గంటలకు ఇక్కడ రీచ్ అవ్వడానికి ప్రభు కొరకు చూపించారు। హల్లెలూయా। మంచిది। ఈ సమయంలో మరి ఏం ఆలస్యం లేకుండా దేవుడి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం। నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం। నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం। ଯାତ୍ରା ପୁସ୍ତକ 14 ପର୍ବ 15 ପଦଟା ଆମେ ଆଜି ପାଠ କରିବା। అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము। ప్రైజ్ ది లార్డ్। ଓଡ଼ିଆ କି ପଢ ଦିଅନ୍ତୁ। ଅନନ୍ତର ସଦାପ୍ରଭୁ ମୋଶେଙ୍କୁ କହିଲେ, ତୁମେ ଆମକୁ କାହିଁକି ଡାକୁଅଛ? ଇସ୍ରାଏଲ ସନ୍ତାନମାନଙ୍କୁ କୁହ, ସେମାନେ ଅଗ୍ରସର ହେଉନ୍ତୁ। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనకి కొత్త వాక్యం ఏమీ కాదు। మనం ఎన్నోసార్లు దీన్ని స్టడీ చేసాం, ఎన్నోసార్లు దీన్ని మనము ఆలోచించాం। సో మరలా ప్రభు తన యొక్క సేవకుని ద్వారా ఈ వాక్యంలో నుంచి మనతో మాట్లాడనై ఉన్నాడు। హల్లెలూయా। దేవుని వాక్యం ఎన్నిసార్లు చెప్పినా అది కొత్తదిగానే ఉంటది। ఆమేన్, హల్లెలూయా। ఇది దేవుని వాక్యం, ఇది కుళ్ళిపోదు, ఇది పాడవదు। ఎనీ టైం ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఫ్రెష్। హల్లెలూయా, ఆమేన్। సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మోషే ఇశ్రాయేలీల ఆ టార్చర్ భరించలేక, ఆ అరుపుల శబ్దాలు భరించలేక దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు। ప్రైజ్ ది లార్డ్। ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచ్చిన యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు అనమాట అక్కడ మోషే। చాలా స్ట్రగుల్స్ అక్కడ ఎదుర్కొంటున్నాడు। అక్కడ కొంతమంది ఇశ్రాయేలీలు మోషే మీద తిరగబడడం చూచి మోషే తట్టుకోలేక దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతున్నాడు। హల్లెలూయా। అవునండి, మనం దేవునికి మొరపెట్టకపోతే ఇంకెవరికి మొరపెడతాం? ప్రభువు కానే যদি नो डाकिबा काकू डाकिबा। हालेलुया। प्रभु की ही डाकिबा ଅଛି। हालेलुया। ଆଉ ତା ଛଡା ଅନ୍ୟ ଉପାୟ କିଛି ନାହିଁ। এই জায়গায় ଆମେ ଦେଖି ପାରୁଛୁ ଯାତ୍ରା ପୁସ୍ତକରେ 14 ପର୍ବ 15 ପଦରେ, ତୁମେ କାହିଁକି ଡାକୁଅଛ? నీవు నాకెలా మొరపెడుతున్నావు? ఇది అసలు దేవుడు ఇచ్చేటువంటి ఆన్సరేనా? దేవుడు చెప్తాడా ఎవరికైనా మొరపెట్టినప్పుడు నాకు ఎందుకు మొరపెడుతున్నావని? హల్లెలూయా। God is telling to us, pray to me and I will give you the answer. నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు। ఎక్కడ అంటున్నాడు ఏంటంటే, నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? కాయింకి మొత్తం డాకువచ్చు। హల్లెలూయా। జోరే హల్లెలూయా కోనండి। ଏମିତି କହିଲେ ହବ, ଏମିତି ଓଡ଼ିଆରେ ହାଲେଲୁୟା। ଓଡ଼ିଆରେ ତ କହୁଛି, ଡାଇରେକ୍ଟ ଓଡ଼ିଆରେ ସମସ୍ତେ ବୁଝିପାରିବେ ତ? ହାଲେଲୁୟା। ଆଗରୁ ଓଡ଼ିଆ କହିବାକୁ ଟିକେ ଭୟ କରୁଛି। ଆଗରୁ ଓଡ଼ିଆ ଓଡ଼ିଆ କହିଲେ ମୋର କ'ଣ ହେଇଯିବ ବୋଲିକରି, କିଏ ମୋତେ କ'ଣ କିଛି କହିଦେବ ବୋଲିକରି ମୁଁ ଟିକେ ବହୁତ ଭୟ କରୁଥିଲି। କିନ୍ତୁ
ଏବେ ମୁଁ ଓଡ଼ିଆ ଲୋକ ହେଇଗଲି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଏଠି ଏଇ ଜାଗାରେ ଆମେ ଦେଖି ପାରୁଛୁ ତୁମେ କାହିଁକି ମତେ ଡାକୁଅଛ? ମହାନ ପରମେଶ୍ୱର, ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ପରମେଶ୍ୱର ମୂଷାଙ୍କ ସାଙ୍ଗରେ କଥା ହଉଛନ୍ତି। ତୁମେ ମତେ କାହିଁକି ତୁମେ ଡାକୁଅଛ? ହାଲେଲୁୟା। ସେମିତି କହିଲେ ମୂଷା କଣ କହିବ? ମୂଷା କଣ କିଛି କହିପାରିବେ କି? ତୁ କାହିଁକି ମତେ ଡାକୁଛ? ହାଲେଲୁୟା। ମୂଷା ସେତେବେଳେ ମୂଷାଙ୍କର ମୁଣ୍ଡ କାମ କରୁନି। ସେ ଇସ୍ରାଏଲ ମାନେ ପଥର ଉଠେଇ ଦେଇକରି ପୁରା ମାରିଦେବା ନିମନ୍ତେ କେତେ ଲୋକ ଜାଣିଛନ୍ତି? 20 ଲକ୍ଷ ଲୋକ ଉପରେ, ଆଉ ତଳକୁ ନାହିଁ। ପିଲା ଛୁଆ ବୁଢୀ ବୁଢା ଏମାନେ ସମସ୍ତେ ମିଳିମିଶିକରି 20 ଲକ୍ଷ ଉପରେ ଏମାନେ ସମସ୍ତେ ମୂଷାଙ୍କ ଉପରେ ପଥର ଉଠେଇ ଯାଆନ୍ତି। ଯଦି ପଥର ଉଠେଇ ଦେଇକରି ଯଦି ମାରିଦେବ ମୂଷା ଦେଖାଯିବ ନାହିଁ। ହାଲେଲୁୟା। ମାନେ ଗୋଟେ ମିନିଟରେ ମୂଷାଙ୍କର କାମ ଖତମ ହେଇଯିବ। କିନ୍ତୁ ଏଇ ଜାଗାରେ ସେ ସବୁ ଶୁଣିକରି ପୁରା ଅସ୍ତବ୍ୟସ୍ତ ହେଇକରି ମୋସେସ୍ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, ପ୍ରଭୁ ଏମାନେ କଣ କରୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ। ମୋ ଉପରେ ପଥର ଉଠେଇ ଦେଇଛନ୍ତି। ମୁଁ ମିଶ୍ର ଦେଶରୁ ଏମାନଙ୍କୁ ଭଲ କରିକିରି ମୁଁ ଆଣୁଥିଲି, ସେମାନଙ୍କୁ ବହୁତ ଏନକରେଜ କରୁଥିଲି, ତୁମରି କଥା ଏକା ମୁଁ କହୁଥିଲି, କିନ୍ତୁ ଏମାନେ ମୋ କଥା ଉପରେ ଲକ୍ଷ୍ୟ ରଖୁନାହାନ୍ତି। ଏବେ ସମୁଦ୍ର କୂଳକୁ ଆସିଲା ପରେ ପଛରେ ସୈନ୍ୟ, ଆଗକୁ ଦେଖିଲା ବେଳକୁ ସମୁଦ୍ର। ମୁଁ କଣ କରିବି? ହାଲେଲୁୟା। ପ୍ରାର୍ଥନା କଲା ବେଳକୁ ତୁ ମତେ କାହିଁକି ଡାକୁଅଛ? హల్లెలూయా. ఒకవేళ ఇదే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వేం చెప్పు? ఈ ప్రశ్న ప్రభు ଯଦି ତୁମକୁ ପଚାରିବ ତୁ କଣ କହିବ? ହାଲେଲୁୟା। ଚୁପଚାପ ହେବାଟା ହିଁ, ଆଉ କିଛି ଅନ୍ୟଥା ଆଉ କିଛି ଉପାୟ ନାହିଁ। ହାଲେଲୁୟା। ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ମାନେ ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି, କାର୍ଯ୍ୟ କରିବା ସମୟରେ କାର୍ଯ୍ୟ କରିବାର ଅଛି। ଏଇଟା ଆହୁରି ଭଲ ଭାବରେ ବୁଝିବାକୁ ମୁଁ କହିବି। ଜଣେ ଛୋଟ ଛୁଆଙ୍କର ହାତରେ ଗୋଟେ ବାଡ଼ି ଅଛି। ବାଡ଼ି ଯଦି ଅଛି, କୁକୁରକୁ କାହିଁକି ଡରିବ? ସେ କୁକୁର ବାଡ଼ି ଧରିକି ବୋଲି ମାନେ କାନ୍ଦିବେ କି? ଦେଇଦବ ଗୋଟେ। ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା। କୁକୁର କଣ କରିବ? ଦୌଡ଼ିକି ପଳେଇବ। ଦିନେ କଣ ହେଲା, डिसेंबर 31 तारीख राति रे जाई करी सेठी मो वॉच नाइट सर्विस करी करी नुवा वर्ष प्रथम तारीख माने मिडनाइट 12:30 बेल को मो घर को फेरुछ। हालेलुया। रास्ता पूरा सुनसान, किए नांती, पूरा अंधार। गुट्टे छोटो लाइट देखा जाउ जे एते दूर रे मझिरे गोटे कुकुर बिना। हालेलुया। एबे मु कोन करबी? मो हाथ रे किछि नै, साइकेल धरी करी मु हली जाउछ पराई। बाबरे कुकुर कोन कामुडी देबो ना कोन तो तारीख रे नुवा वर्ष रे माने खंडिया हे गले असुविधा हे जिवो। एबे कोन करबी बोली करी मु डरुची। से पूरा आगो को बोरी भी आसुछ। हालेलुया। पवित्र आत्मा सेतेबेले मते कहले सेटा शैतान। हालेलुया। एबे शैतान को मो कोन करिवार अछि? शैतान बोली जेतेबेले मु सुनिली राग चढ़िला। प्रेज द लॉर्ड। आत्मा मते कहूची सेटा शैतान बोली जेतेबेले कहिला संगे संगे मो भीतर राग गुटे चढ़िला। साइकिल स्टैंड मारी माने पत्थर धरी पूरा बाड़ेली आंको गोड़टा माने टिके लागिला। हालेलुया। मु कोन पे कहूची शत्रु आमानको पाखो को आसीबा को से बहुत माने चेष्टा करूची। आमानको माने गुटे प्रॉब्लम रे पके देबा को माने आम पाखा पाखी को आसुची। सेतोळा मैं कोन करबा पड़िबो? ताकू धमकाइबा पड़िबो। हालेलुया, हालेलुया। ఒకవేళ ఆ రోజు ఆ కుక్కని నేను పట్టకపోయి ఉంటే నా సాక్ష్యం దెబ్బతినే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దగ్గర ధైర్యం ఉంటుండగా ధైర్యాన్ని విడిచిపెట్టుకుని అమ్మ ପାଖରେ ଯଦି ଧୈର୍ଯ୍ୟ ଅଛି ଧୈର୍ଯ୍ୟକୁ ପୁରା ଛାଡ଼ିବାର କଥା ନୁହଁ, ପୁରା ଧୈର୍ଯ୍ୟ ଧରି ଆମେ ସବୁ କିଛି କାମ କରିବାକୁ ପଡ଼ିବ। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ସେ ବାଡ଼ି ଥିଲେ ଆମେ କାହିଁକି ଡରିବାର ଅଛି? ଯଦି ବାପା ପାଖରେ ଥିଲେ ପୁଅକୁ କିଛି ଡର ଲାଗିବ କି? ହାଲେଲୁୟା। କାହାରି ଉପରେ ଡର ଲାଗିବନି। ସେ ଗାଲି ବି ଦେଇପାରିବ ବାପା ପାଖରେ ଥିଲେ, ସବୁ ଗାଲି ଦେବ, ବାପାଙ୍କର ପଛକୁ ଯାଇକରି ଏମିତି ଲୁଚି। ହାଲେଲୁୟା। ଦେଖୁଛୁ ନା, ଆମେ ସମସ୍ତେ ଦେଖୁଛୁ ମାନେ ଏଇ ପରିସ୍ଥିତି ଗୁଡା। ହାଲେଲୁୟା। ସେ ମୋସାଙ୍କ ସହିତ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ତୁମେ ମତେ କାହିଁକି ଡାକୁଛ? ଏଇଟା ଡାକିବାର ସମୟ ନୁହଁ। ତୁମେ କ'ଣ କରିବ? ତୁମ ହାତରେ ଯୋଉ ଯଷ୍ଟି ଅଛି, ବାଡ଼ି ଅଛି, ସେ ବାଡ଼ିଟାକୁ କ'ଣ କରିବ? ସମୁଦ୍ର ଉପରେ ବିସ୍ତାର କରିବ। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ଜୋରରେ ହାଲେଲୁୟା କହୁନାହାନ୍ତି? ଏମିତି କହିବେ ନା? ଓକେ, ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତୁମ ହାତରେ ବାଡ଼ି ଅଛି, ତୁମ ହାତରେ ବାଡ଼ି ଅଛି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ସର୍ବପ୍ରଥମେ ଏ ବାଡ଼ି କଥା କୋଉଠି ମାନେ ଉଠିଲା? ଯଷ୍ଟି। ସେଇଟା ଆମର ବାଇବେଲ ପରିଭାଷାରେ ଯଦି କହିବାକୁ ହେଲେ ନିଶ୍ଚୟ ଚରାଇବେ ନା, ତାକୁ ପାଞ୍ଚଣ କହନ୍ତି। ପାଞ୍ଚଣ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ପାଞ୍ଚଣ ମାନେ ଏମିତି ବଙ୍କା ହେଇକରି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ସେଇ ପାଞ୍ଚଣ ଏକା ଧରିକିରି ସେ ହରେବ ପର୍ବତ ଉପରକୁ ସେ ଗଲେ। ମୋସେସ୍ ଯେତେବେଳେ ଗଲେ ସେ ବହୁତ କିଛି ଅନେକ ପ୍ରକାର ବାହାନା କହିଲେ। ମୁଁ ଯାଇପାରିବି ନାହିଁ ମିଶରକୁ, ମୋର ଭାଇ ଅଛନ୍ତି, ତାହାକୁ ପଠାଇ ଦିଅ। ନା ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତୁମେ ହିଁ ମତେ ଦରକାର, କାହାକୁ ମୁଁ ପଠେଇବି ନାହିଁ, ତୁମକୁ ଏକା ମୁଁ ପଠେଇବି, ତୁମେ ବ୍ୟବହାର ହବ ସେଇଠି। ହାଲେଲୁୟା। ତୁମର ଭାଇ ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିବ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। କିନ୍ତୁ ତୁମେ ହିଁ ଯିବାର ଅଛି। ମୁଁ ଯିବି ନାହିଁ, ମୁଁ ଜମା ଯିବି ନାହିଁ ବୋଲି କହୁଛି। ହାଲେଲୁୟା। ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ପ୍ରଭୁ କ'ଣ କହିଲେ? ତୁମ ହାତରେ କ'ଣ ଅଛି? ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ସେ କହିଲା ଯଷ୍ଟି। ତୁମ ହାତରେ କ'ଣ ଅଛି? ଯଷ୍ଟି। ତାକୁ ତଳେ ଫୋପାଡ଼ି ଦିଅ। ଫୋପାଡ଼ି ଦେଲା ପରେ କ'ଣ ହେଲା? ସାପ ହେଇକରି ଏମିତି। ହାଲେଲୁୟା। ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ପୁରା ଡରିଗଲା। ଯେତେବେଳେ ତାଙ୍କର ଲାଞ୍ଜ ଧରିଲା, ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ପୁଣି ସିଧା ହେଇଗଲା। ଏଇ ଯଷ୍ଟି ଦ୍ୱାରା। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। এটা মতে বহুত ইচ্ছা লাগিব এই পদটা। দেখন্তু প্রভুଙ୍କର বাক্যরে যাত্রা পুস্তক 4 পর্ব, যাত্রা পুস্তক 4 পর্ব 2 পদটা টিকে পড়ে দেবে। యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడివేయమని. అతడు దాన్ని నేల పడవేయగానే అది పోమాయెను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అతని చేతిలో కర్ర అయింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురని. హల్లెలూయా. దేని ద్వారా నమ్ముదరట? कार द्वारा विश्वास करिवे? ता हातरे जो जस्ती अछि सेही जस्ती। హల్లెలూయా హల్లెలూయా। నీ చేతిలోనిది ఏంటి అడిగాడు. కర్ర అన్నాడు. కర్ర పడేసాడు. పాము అయింది. పాము అవగానే తోక పట్టుకోమన్నాడు. మళ్ళీ కర్ర అయింది. దీని ద్వారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని నమ్ముతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని నమ్ముతారట. దేన్ని బట్టి? ఈ కర్రను బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి? ఆఫ్టర్ ఆల్ ఒక కర్ర ఏంటి చెప్పండి? కర్రలో జీవం ఉంటుందా? ମାନେ ଜଷ୍ଟିରେ କ'ଣ ଜୀବନ ଥାଏ? ପୁରା ଶୁଖିଲା। ସେଇଟା କ'ଣ କିଛି କାମ ଦେବ। କିନ୍ତୁ
ଶୁଖିଲା ହେଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କର ଜୀବନ ତା ଭିତରକୁ ଯଦି ପଶିଲା, ହାଲେଲୁୟା, ସେ ଯେକୌଣସି ଶକ୍ତି ତାଙ୍କ ସାମ୍ନାରେ କାମ କରିବ। ప్రైజ్ ది లార్డ్। ఈ కర్తనే చేస్తావు అద్భుతాలు. ఎప్పుడు కూడా మోసెస్ లైఫ్ లో కర్రతో అద్భుతాలు చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఐగుప్తులు మంత్ర విద్య నేర్చారు. ମାନେ ବିଶ୍ୱ ଦେଶୀୟ ଲୋକ ସେମାନେ ତାନ୍ତ୍ରିକ ଶିଖିଛନ୍ତି, ତାନ୍ତ୍ରିକରେ PhD କରିଦେଇଛନ୍ତି, କିନ୍ତୁ మోస ତ କିଛି ନାହିଁ। నా దేవుడు అసలు చెప్పాలంటే మంత్రాలు చేసేవాడి శక్తి కంటే 100,000 రెట్లు పెద్దదే దేవుని శక్తి. గట్టిగా చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఒక కర్రను పట్టుకుని వెళ్ళు నువ్వు ఐగుప్తు దగ్గరికి, ఒక కర్రతో వెళ్ళు నువ్వు మోషే ముందు నిలబడు. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు ఇంకొక మాట చెప్పాడు, నువ్వు ఫరో ముందు నిలబడాలంటే ఎలా నిలబడాలి? అది ఎక్కడ జరిగిందంటే అక్కడ అదే సిచ్యువేషన్ లో జరిగింది। ତୃତୀୟ ଆମେ ଦେଖିପାରୁଛୁ ମାନେ ତୁମେ ବାଡ଼ି ଧରିକିରି ଯିବ, କିନ୍ତୁ ତାର ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଫରୋ ସାମ୍ନାରେ ଯଦି ଛିଡ଼ା ହେବାକୁ ହେଲେ ତୁମେ କ'ଣ କରିବ? ହାଲେଲୁୟା। ତୃତୀୟ ଅଧ୍ୟାୟ ପଢ଼ିଲା ବେଳକୁ କ'ଣ ଜଣା ପଡୁଛି ଆମକୁ? କିଏ କହିପାରିବେ କି? మూడో అధ్యాయం చదువుతున్నప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది? హల్లెలూయా. The Mount of Horeb, Moses on the Mount of Horeb. Praise the Lord. మోషే హోరేబు పర్వతం మీదకి ఎక్కాడు. Praise the Lord. మూసా హోరేబు ପର୍ବତ ଉପରକୁ ଛୋଡ଼ିଲା। ସେଠି କ'ଣ ଗୋଟେ ଦେଖାଯାଉଥିଲା? କ'ଣ ଦେଖାଯାଉଥିଲା? କହୁନାହାନ୍ତି। ଗୋଟେ ବୁଦା ଦେଖାଯାଉଥିଲା। ବୁଦା అంటే పొద। ప్రైజ్ ది లార్డ్. ఆ పొద కనబడింది అన్నమాట అక్కడ। ଗୋଟେ ବୁଦା ମଧ୍ୟରୁ ଅଗ୍ନି ପ୍ରଜ୍ୱଳିତ ହଉଛି। నేను అడిగాను, ప్రభుని అడిగాను, కొబ్బరి చెట్టు ఏమైనా చూపించవచ్చు కదా బ్రహ్మ? ఆయనకి ఆ బుధ ఎందుకు చూపించావు? లేకపోతే ఏ చెట్టో మామూలు చెట్టో చూపించవచ్చు కదా? దేవుడు చూపించేదానికి ప్రతిదానికి రీజన్ ఒకటి ఉంటుంది। ప్రభు जो दर्शन देखेबे से दर्शन रो रीजन थाए। हालेलुया। विदाउट रीजन रे किछि प्रभु जणाइबे नै हमको। सेठ गोटे बुदा प्रज्वलित होउछि माने तार अर्थ मोसा तुमे लिबि गलो, तुमे जेते बेले एई बुदा परि जड़िबो और सामना रे तुमे टिया हे परिबो। प्रेज द लॉर्ड। हालेलुया। नु आइपोयो, नु मसिमो कोडైపోయావు। నువ్వు ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు, అన్ని పోనీ నీ దగ్గర నుంచి ఒక పౌరుషం లేదు నీ ప్రజల విషయమై, నీ దేవుని విషయమై, నీ వంశం విషయమై నీకు పౌరుషం లేదు। అన్ని చల్లారిపోయి ఈ గొర్రెలు వేసుకుంటా డ్రు అని తిరుగుతున్నావు అంతే తప్ప ఏమీ లేదు। అయితే నువ్వు ఈ పొదలాగా మారితే మాత్రం మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ప్రైజ్ ది లార్డ్। ଆମେ ଯୋଡ଼ି ଯାଉଥିବା ବୁଦା ପରି ରହିବା ନା ଯୋଡ଼ୁ ନଥିବା ବୁଦା ପରି ରହିବା? ଯଦି ବୁଦାରେ ଅଗ୍ନି ନଥିବ କ'ଣ ହବ? ବୁଦାରେ ଅଗ୍ନି ନଥିବ କ'ଣ ହବ? ତା ଭିତରେ ସାପ ପଶିବ, ତା ଭିତରେ ବେଙ୍ଗ ପଶିବ, ତା ଭିତରେ ବିଛ। ହାଲେଲୁୟା। ତା ଭିତରେ କ'ଣ କ'ଣ ପଶିବ? ଆହୁରି ସିଂହ। हालेलुया। పాము వెళ్ళిందంటే ఒకసారిలే కొంతమంది దగ్గర పాము అంటే పాము ఎలా ఉంటుందంటే సర్రం లిగిసిపోతారు। హల్లెలూయా। వాళ్ళకున్న కోపానికి మరి ఇంకా మరి భువనేశ్వరే కాలిపోతుంది అన్నట్టు ఉంటుంది ఇంకా। హల్లెలూయా। అవన్నీ హృదయం మండితే అన్ని బయటికి వెళ్ళిపోతాయి। ప్రైజ్ ది లార్డ్। ବୁଦା ଯୋଡ଼ିବାର ଅଛି। ଆମେନ୍। ବୁଦା ଯଦି ଜଳିବ ସବୁ କିଛି ଠିକ ହେଇଯିବ। ଯେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ବୁଦା ଜଳିବ ନାହିଁ, ରାଗ ଥିବ, ବେଙ୍ଗ ମାନେ କ'ଣ ଜାଣିଛ? ଅଳସୁଆ, ସବୁବେଳେ ଅଳସୁଆ।
এই গিনা কাড়িকিরি সেই জায়গায় পকেଇବାକୁ ନାଇଁ ହାଲେଲୁୟା। ମଣ୍ଡଳୀରେ କିଛି ଲୋକ ଥିବ ଝାଡୁ ମାରି ପାରିବେନି, ନାଇଁ ମୁଁ କରିବିନି ତୁମେ କର। ଲେଡିଜ ଲୋକ ଏକା କରିବାର ଅଛି, ପୁରୁଷ ଲୋକ ଆମେ ଝାଡୁ ଧରିବୁ ନାହିଁ ତ। ହାଲେଲୁୟା। ପଟି ଉଠେଇବୁନି, ଆମେ ପଟି ମାରିବାଟା ସବୁ ଅଲଗା ଲୋକ, ଆମର କାମ ନୁହଁ। यही पॉलिटिक्स चलिबो नहीं प्रभुଙ୍କର मंडलीरे। हालेलुया हालेलुया। बुझी पारछथि कि नहीं? बुधा जेते बेले जोड़िबो सब काम संभव होई। हालेलुया। बड़ी तो नया बुधा जोड़ुची कि नहीं? लिबी जाईची। केते लोकंकर बुधा जोड़ुची? हालेलुया। प्रेज द लॉर्ड। आमो पाखरे को प्रकार जोस्ती अछि, निजर जोस्ती अछि ना ईश्वरकर जोस्ती अछि। प्रेज द लॉर्ड। सेटा प्रकृति कहबा को हेले मोसांकर जोस्ती सेटा, किंतु जेतेबेले प्रभु सेही जोस्ती को आशीर्वाद कले सेही जोस्ती प्रभुंकर जोस्ती परि हे गला। प्रेज द लॉर्ड। అది దేవుని కర్రగా మారిపోయింది. అప్పుడు మోషే దేవుని కర్రను చేత పట్టుకొని పోయెను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కర్ర అదొక సర్వసాధారణమైన కర్రగానే ఉన్నది, కానీ ఇప్పుడు అభిషేకించబడిన తర్వాత అది దేవుని కర్ర. ఒకప్పుడు మనం ఏదో నార్మల్ గా లోకంలో ఉన్నాం, ଦିନେ ଆମେ ଜଗତରେ ବିଜାତି ଲୋକ ପଡ଼ିଥିଲୁ, ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ହାତକୁ ଆମେ ଆସିଛୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଲୋକ ହେଲୁ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ ହାଲେଲୁୟା। ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ହେଲୁ। ରାସ୍ତାରେ ଯାଉଥିବା ଲୋକଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ବୋଲି କହିଲେ ସେ କ'ଣ ଜାଣିବେ କି? କ'ଣ ସନ୍ତାନ ତାର ବାପ ତ ଅଛନ୍ତି। ହାଲେଲୁୟା। ଆଉ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ମାନେ କ'ଣ କିଛି ଜଣା ପଡ଼ିବନି, ବୁଝିବ ନାହିଁ ସେ। ହାଲେଲୁୟା। ଆମେ ବୁଝିଛୁ ଆମେ କାହାର ସନ୍ତାନ? ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ। ସେ ଅଧିକାର ଦେଇଛନ୍ତି, ମାନେ ଜହନ ଲିଖିତ ସୁସମାଚାର 1:12 ଆମେ ଦେଖିପାରୁଛୁ ପ୍ରଭୁ ଆମକୁ ଅଧିକାର ଦେଇଛନ୍ତି ତାଙ୍କର ପ୍ରିୟ ସନ୍ତାନ ହେବା ନିମନ୍ତେ। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ଦିନେ ବିଜାତି ଥିଲୁ, ଏବେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ହେଲୁ। ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ହେଲା ପରେ ପୁଣି ବିଜାତି ହେବା କଥା ନୁହେଁ। ଆଜିକାଲି ମଣ୍ଡଳୀରେ ଏହି ପ୍ରକାର ଲୋକ ବାହାରୁଛନ୍ତି, ପୁଣି ବିଜାତି ହେଇଯାଉଛି। ହାଲେଲୁୟା। ନାକୁ ଖାଲି ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ, କିନ୍ତୁ ଦେଖିଲେ ବେଳକୁ ବିଜାତି, ତାର କାର୍ଯ୍ୟ ఆచరణ ସବୁ ବିଜାତି ଲୋକ ଭଳି। ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు ఇక్కడ? హల్లెలూయా దేవునికి స్తోత్రం। ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ କୃତଜ୍ଞ ଯଦି ହେଇଯାଇଛୁ, ଆଉ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଏକା ସେମିତି ରହିବାର ଅଛି। ଡେଡିକେଟେଡ ଅବଶ୍ୟ ସେମିତି ହେଲେ ପ୍ରଭୁ କାର୍ଯ୍ୟ କରିବେ, ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବେ। ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଆମେ କ'ଣ ହେଇଯିବାର ଅଛି? କୃତ ବଂଶ ହେଇଯିବାର ଅଛି। ପ୍ରଭୁ ଯେତେବେଳେ ଅଭିଷେକ କଲା ସେଇ ଜ୍ୟୋଷ୍ଠୀକୁ, ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ସେଇ ଜ୍ୟୋଷ୍ଠୀ ନେଇକି ଗଲା। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। କୋଉଠିକୁ? ମିଶ୍ର ଦେଶକୁ ଗଲେ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ମିଶ୍ର ଦେଶକୁ ଯେତେବେଳେ ଗଲେ ତାଙ୍କ ପାଖରେ ସୈନ୍ୟ ସେନାଧିପତି କିଏ ନାହାନ୍ତି, కేవଳ ଗୋଟେ బాడీ దొరికి గలే। ప్రైజ్ ద లార్డ్। మన బైబిల్లో కొంతమంది ధైర్యశాలైనటువంటి వారు కర్రలట్టుకుని వెళ్ళారు। ప్రైజ్ ద లార్డ్। దావుదో କ'ଣ ଧରିକି ଗଲେ? ବାଡ଼ି ଧରିକି ଗଲେ ନା। ବାଡ଼ି ଧରିକି ସେ ପୁରା 6 ଫୁଟ ଖଣ୍ଡକ ଗୋଟେ ଧରିକି ଠିଆ ହେଇଛି ଗଲିଆଲ। କ'ଣ ବାଡ଼ି ଧରିକି ଆସୁଛ? ମୁଁ କୁକୁର ବୋଲି ଭାବୁଛ କି? କହିଲେ ନାହିଁ କି? భాగ్యరే లెక్క చేయించినా नहीं? హల్లెలూయా। నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావా? కర్రలు పట్టుకుని వస్తున్నావు? దేవుని చేత వాడబడే వాళ్ళు కర్రలు పట్టుకునే వస్తారు దేవుని స్తోత్రం। హల్లెలూయా। కర్ర పట్టుకుని మోషే కర్ర పట్టుకుని వెళ్ళాడు। వాడికి ఏం అర్థం కాలేదు, ఈ కర్ర పట్టుకుని వచ్చేస్తుంటే ఎంత ధైర్యంగా। ఆ కర్రలో ఉన్న శక్తి ఏంటో అర్థం కాలేదు। ప్రైజ్ ద లార్డ్। ఆ కర్రలో ఏముందో ఏంటో అర్థం కాలేదు అసలు। కర్ర దేవునికి స్తోత్రం। హల్లెలూయా హల్లెలూయా। ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం।
హల్లెలూయా. మొట్టమొదటి అద్భుతం ఏం చేశాడు? నీళ్లు రక్తం అయిపోయింది. ఏమైపోయింది? పానీ పూరా రక్తమా హై కదా. పానీ పూరా the water converted into the blood. హల్లెలూయా. ఒక రక్తంగా మారిపోయింది. ఎవరైనా రక్తం తాగుతాడా? నీళ్ళ బాటిల్లో నీళ్ళు ఇస్తే తాగుతాడు, కానీ రక్తం ఇస్తే తాగుతాడు ఎవరైనా? హల్లెలూయా. కర్ర పెట్టి నదులను కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కొట్టాడు? ఎందుకు కొట్టాడు? హల్లెలూయా. చెప్పండి, ఎందుకు కొట్టాడు? ఇశ్రాయేలీయుల్ని పంపించమని దేవుడు అడుగుతున్నాడు. నా ప్రజల్ని పోనివ్వు అని దేవుడు చెప్తున్నాడంటే ఈ ఫరో గారు ఏమంటున్నాడు తెలుసా? నేను పోనివ్వను. హల్లెలూయా. और लोगों को पठाई दिया, मुझे बापू देवी नहीं देखो नहीं. हालेलुया, हालेलुया. ताहले देखो चमत्कार. प्रेज द लॉर्ड. प्रथम चमत्कार जेतेबेले पूरा नदी ऊपर से जोष्टी रे बाड़ीला संगे संगे पूरा रक्त ఆ నీళ్ళన్నీ ఆ చెరువులో చేపలన్నీ కంపు కొట్టేసినాయి అంట. చెరువులో చేపలు చచ్చిపోయి అంట. ఇలాగ బిందులో నీళ్లు తీసేసరికి రక్తం, ఏదైనా కొండలో అన్నం చూసేసరికి రక్తం, బెడ్డ మీద చూసేసరికి రక్తం, ఇంట్లో నడుస్తూ ఉంటుంటే ఆ రక్తం మరకలో పిచ్చి లెగిసిపోయింది ఒక్కరోజుకి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు చాలా భయంకరంగా ఉంటాయి. మనం ఏంటండి మిడతలు లాంటి వాళ్ళు. అమ్మని కూడా ఒక్కోసారి దృశ్యం. హల్లెలూయా. దేవుడితో పెట్టుకుంటామా మనం? మనిషి దేవుడితో పెట్టుకోగలడా? ఆడి మసిపోతాడు అంతే. ఒక్క అద్భుతానికి విలవిలలాడిపోయారు మొత్తం ఐగుప్తు ప్రజలందరూ కూడా. హల్లెలూయా. వెంటనే మోషేకి 2 చేతులు దండం పెట్టాడు. ఎవరో ఫరో, అయ్యా దండంరా బాబు, ఇదిగో ఇవన్నీ తీసి, ఇదిగో మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా మామూలు నీళ్ళుగా మార్చు, నీకు దండం పెడతాను, తీసుకెళ్ళిపోదు కానీ పంపించేస్తాను. పంపిస్తావు కదా? ఓకే. అయితే మళ్ళీ ఆ కర్ర నదుల వైపు చాపగానే అన్ని మామూలు నీళ్ళుగా మారుతున్నాయి. ఏమంటే ఐగుప్తులో ఉన్న నదులు నైల్ నదట. ఏం నది? ద రివర్ ఆఫ్ నైల్, ద హిస్టారికల్ రివర్. నెట్లో చూసుకుంటే వస్తుంది నైల్ నది. ఆ నైల్ నదిలో నీళ్ళన్నీ ఎర్రగైపోయి అంటే మామూలు మాట? హల్లెలూయా. మామూలు మాట అది? మన బిందులో నీళ్ళు ఎర్రగా చేయగలమా? హల్లెలూయా. దానికి ఎన్నో కెమికల్ ఇస్తేనే కానీ ఆ నీళ్ళు ఎర్రగాపో. ప్రైజ్ ది లార్డ్. ఇది బిందుల నీళ్లు కాదు ఇక్కడ ఎర్రగా చేయడం. నదులన్నీ కూడా ఎక్కడెక్కడైతే వాటర్ ఉందో వాటర్ అంతా కూడా బ్లడ్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మళ్ళీ పంపించాడు. తర్వాత ఏం జరిగింది? ఇంకా మళ్ళీ కఠిన హృదయం అయిపోయేసరికి కప్పలు పంపించాడు. ఏంటి? మళ్ళీ నదుల వైపు ఇలాగా చేయి చాపగానే అందులో నుంచి కప్పలు వస్తున్నాయి. ఎక్కడికి? త్వరలో ఇంటి మీదకి ఎక్కుతున్నాయి, మెట్ల మీద కప్పలు, వాళ్ళ మంచం మీద కప్పలు, వాళ్ళ కుర్చీలు. త్వరలో సింహాసనం, రాజు సింహాసనం మీద కప్ప ఉంది. ఒక కప్ప ఇంట్లోకి ఎక్కితే ఎలా ఉంటుంది అంటారు? మనం నిద్ర అంటారు అసలు. మనం కప్పుకున్న దుప్పట్లో ఒక కప్ప దూరిందానికి ఎలా ఉంటుంది? హల్లెలూయా. ବେଙ୍ଗ ଯଦି ପଶି ଯାଇଛି ଗୋଟେ ଘରକୁ, ଆମେ ଶୋଇଲା ବେଳେ ଚଦର ଗୁଡ଼ୁଥିବା ସମୟରେ ଭିତରେ ଯଦି ଅଛି ବେଙ୍ଗଟା, କେମିତି ଲାଗିବ ଆମକୁ? ହାଲେଲୁୟା। पूरा टेंशन। हालेलुया। विश्व देशीय लोकଙ୍କୁ నిద్ర నొదిలా। ప్రైజ్ ది లార్డ్। ఈ మోషే చేసిన అద్భుతాలన్నీ కూడా నిద్ర లేకుండా చేసి, ఇవన్నీ దేంతో చేస్తున్నాడు? కర్రతో। హల్లెలూయా। ఈ అద్భుతాలన్నీ కర్రతోనే చేశాడు। ఆమేన్। ఈ అద్భుతాలన్నీ కూడా ఈ మామూలు అద్భుతాలు కాదు। ఇప్పటికీ కూడా సైన్స్ లో చాలా మంది సైంటిస్టులు పరిశోధన చేసి చూసినప్పుడు ఈ చాలా
ఊహించలేనటువంటి గొప్ప అద్భుతాలని చెప్పి వాళ్ళు సైంటిఫై చేశారు. హల్లెలూయా. మూడోది కప్పలం. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. కప్పలం ఏమండి, రెండోది కప్పలం. మూడోది పేరు. పేరు తెలుసు కదా. హల్లెలూయా. స్త్రీమణుల తలల్లో కుప్పల తెప్పలు ఉంటాయి. ఓరి నాయనో, దేవునికి స్తోత్రం. ఒక్క పేరు ఉందంటే మొత్తం చిరాకు చేయాలి. కొంతమంది ఆడవాళ్ళకి కోపం ఎందుకు వస్తుందంటే అందుకనే ఈ పైన ఉన్న చిరాక్కి అందరినీ కలిసి వెళ్తూ ఉంటారు. ఓ పక్కన గోపుకోలేరు, చేయలేరు. హల్లెలూయా. అసలు అప్పటి కాలంలో ఫరో తల మీద, నేను అంటాను అందుకని అప్పుడు తల ఉండేదంట ఫరోకి. ఆ పేరు ఎప్పుడైతే రోగం వచ్చింది అడిగి ఇప్పుడు ఫరో రాజులు ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళకి గుండె మీద ఎంటుకలు ఉండవు. ఇలాగే మొత్తం ఈ మమ్మీలో హీరో ఉంటాడు కదా, వాడు ఈజిప్టియన్ అనమాట. సేమ్ అలాగే ఉంటారు వాళ్ళ వేషం అవన్నీ కూడా. తల మీద ఎంటుకలు ఉండవు. నేను అనుకుంటాను బహుశా ఆ పేరే అప్పుడు ఆ విధంగా శాపం కలిగించాడేమో దేవుడు అనేసి అనుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేరు, తర్వాత ఏగలు, తర్వాత మిడతలు, తర్వాత వడగండ్ల వర్షం, తర్వాత చెగ్గడ్ల రోగం, గెట్టల రోగం, పెద్ద పెద్ద పొక్కులు, దత్తుళ్ళు. హల్లెలూయా. ఒకటా రెండా 10 అద్భుతాలు. హల్లెలూయా. దేంతో చేశాడు ఇవన్నీ? పాయింట్ గట్టిగా పట్టుకోండి మాట. దేంతో చేశాడు ఇవన్నీ? కర్రే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ కర్రని ఎలా పడితే అలా పడేస్తాడు ఆయన? ఆ కర్రని ఎలా పడితే అలా పడేస్తాడా? లేదు. అమ్మో, చాలా జాగ్రత్తగా. ఆ కర్రను దొంగతనం చేయడానికి కొంతమంది చూసే ఉంటారేమో నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం. ఈ దగ్గర ఎలాంటి కర్ర ఉంది? ఈ కర్రను ఎలాగైనా మనం లాగేస్తే బాగుంటుంది. ఫిలిస్తీన్లకు ఉన్న ఆలోచన, ఐగుప్తులకు ఉన్న ఆలోచన, ఈ టైప్ మెంటాలిటీ. వాళ్ళ దగ్గర ఏదైనా అద్భుతం జరుగుతుంది, అది లాగేసి నేర్చుకుంటాం. హల్లెలూయా. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఒకటి జరిగింది. ఫిలిస్తీన్లు అక్కడ యుద్ధం చేసి మిద్యానీయులతో గెలిచేసి ఫిలిస్తీన్లతో గెలిచేసి ఉంటే ఈ ఫిలిస్తీన్లు అందరూ అనుకుంటున్నారట, వీళ్ళ దగ్గర ఏం సీక్రెట్ ఉందిరా, మన మీద యుద్ధం గెలిచిపోతున్నారేమో. హల్లెలూయా. कोण सीक्रेट अच्छे मन को पाखरे हम मन को ऊपर युद्ध करिके जीति जाउछंती अल्प लोक हेले मध्य से जीति जाउछंती इस्राएल कंट्री एबे अल्प छोट देश ईरान डोरी जाउची रशिया डोरी जाउची सब देश गुडा को पूरा डोरी जाउची हालेलुया से मन को पाखरे जो टेक्नोलॉजी अछि से टेक्नोलॉजी की माने किए मध्य माने साहस करि पारना हालेलुया చిన్న గుంపు ఆ గుంపుని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ప్రైజ్ లార్డ్ వీళ్ళ దగ్గర ఏముంది అనేసి అంటే తెలుసుకున్నారంటే మొత్తానికి ఆ దగ్గర మనసు ఉంటుంది నియమ సిద్ధుకోవచ్చు ప్రైజ్ లార్డ్ ఆకు చోరో కొరికి నే बढ़िया लाइन हालेलुया हालेलुया चोरो करके नहीं आसीबा आमो पाखरे रखिबा सिद्धे बेडे से माने केमिति जितिबो हालेलुया लुच्ची करी सीटा आणी करी कोटी तुई देले दावोन बोली गुटे जागारे तुई देले माने गुटे मंदिर तांकर क्रिश्चियन मंदिर रे सेठी तुई देला से माने तुई देला पोरे मुंडो आउ हाथ गोड़ सब भांगी करी प्रणाम कला बोली माने गुटे पत्थर पूरा पड़ी जाई प्रेज द लॉर्ड ए विषय केते लोक जानछंती हालेलुया तेलिदा నాకు తెలుగు అర్థం ఒడియా అర్థం నా ఒడియా అర్థం దేవునికి స్తోత్రం హల్లెలూయా మనమేమో ఒడియా మనకి పంచడైలాగులు వస్తాయి ఒడియాలు మనకి తెలుగులో పంచడైలాగులు వస్తాయి కానీ ఒడియాలో రావట్లేదు మనకి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అది మొత్తం విరిగిపోయి చిన్న భిన్నమైపోయి ఆ దాగోను అనేటువంటి వాడు పడిపోయి ఉన్నాడు
दागोन रो मूर्तिटा प्रभु को सामने रे पूरा प्रणाम कला बड़ी पूरा पड़ी जाइए तांकर हाथ गोड़ मुंड सब फाटी जाइए प्रेज द लॉर्ड केबे से माने जानि पाइले एटा अति भयंकर आमानको मध्य रे जदि रहिबो आमे मरि जीवो संगे संगे पठै दियो प्रेज द लॉर्ड ఇప్పుడు ఇదే మాటనే మోషే దగ్గర వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఐగుప్తీలందరూ ఆ ఫరో గారి దగ్గర ఉన్న కర్ర చిన్న కర్ర దగ్గర ఉంది హల్లెలూయా వాళ్ళ దగ్గర కూడా కర్రలు ఉన్నాయట వింటున్నారా జాగ్రత్తగా ସେ ଫରୋ जो तांत्रिक करती तांको पाखरे मध्य जोष्टी अछि किंतु सेही जोष्टी गुडाक सब ए मोसांकर जोष्टी कोन कला गिडी देला प्रेज द लॉर्ड आ పాములన్నీ మింగేసిందట ఈ పాము ఇంకా పెద్దదైపోయింది దేవునికి స్తోత్రం ఇది దేవుడు అభిషేకించిన కర్ర హల్లెలూయా హల్లెలూయా దేవుడు అభిషేకించిన కర్ర దాన్ని ఎవరైనా పట్టుకెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటాడు కానీ మోషే ఎంత జాగ్రత్తగానో ఆ కర్రని దాచిపెట్టుకున్నాడు ప్రైజ్ ది లార్డ్ కొన్నిసార్లు మన దగ్గర ఎంత వాల్యుబుల్ వస్తువు ఉన్నా కూడా మనకున్న టెన్షన్స్ బట్టి ఏం చేస్తూ ఉంటాం అంటే మరిచిపోతూ ఉంటాం హల్లెలూయా మనకున్న టెన్షన్స్ బట్టి ఏమైపోతాం మరిచిపోతాం ప్రార్థన చేసేవాడు బాగా ప్రార్థన చేసేవాడికి ఏదైనా టెన్షన్ వచ్చిందనుకో అది ప్రార్థన మర్చిపోతాడు ఈఎంఐ కట్టాలి లోన్లు వస్తారు అప్పులు వస్తారు అనేసి ప్రార్థన ఎక్కడ వస్తుంది ఇది లోన్ మొదలెట్టుకుంటాడు ఫోన్ చూసుకుని బాబోయ్ ఈరోజు డేట్ దగ్గరికి వచ్చేసింది ఆయన 50,000 తప్పిస్తారా ఇచ్చేస్తాను హల్లెలూయా ఫోన్లు మరి ఖాళీగా ఉండవు 5వ తారీఖు 2వ తారీఖు వచ్చిందంటే ఈఎంఐలు కట్టుకునే వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎంతమంది ఈఎంఐలు కడుతున్నారు లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ ఎంతలోపు ఈఎంఐ బాధిస్తుంది సబ్బు ఈఎంఐ చేసుకున్న నామరే సూచిజాం హల్లెలూయా ఈ మాట చెప్పినప్పుడు మీరు చెయ్యి ఎత్తుంటే బాగుంది ఇప్పుడు ఎత్తితే లాభం లేదు నేను ఈ ప్రవచనం పలికేసిన తర్వాత అది శాంక్షన్ అయిపోతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు మోషే ఇక్కడ నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అన్న తరువాత దేవుడు అంటున్నాడు నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను తీ బయటికి హల్లెలూయా అప్పుడు గుర్తొచ్చింది మోషేకి ఎప్పుడు గుర్తొచ్చింది అప్పుడు గుర్తు రాలేదు అంటే మోషే అనుకుని ఉండొచ్చు నేను అనుకుంటున్నాను వడగంటలు రప్పించాం కప్పలు రప్పించాం ఈ సముద్రం ఏమన్నా ఇడిపోతుంది ఆ ఎత్తుతాలు ఆ కర్రతో చేసామనుకో ఈ కర్రతో మళ్ళీ ఎత్తుతుంది జరగగలదా ప్రార్థనతో సాధ్యం కాని ఏదైనా ఉందా చెప్పండి ప్రార్థనలో అసంభవ కార్యం ఇచ్చి వచ్చికి ప్రార్థన ద్వారా హల్లెలూయా హల్లెలూయా ମୋସା ଭାବୁଥିଲା ସେ ବିଶ୍ୱରେ 10ଟି ସୂଚି କର୍ମ କରୁଥିଲି ନା ସେଥିପାଇଁ ତାଙ୍କର ଶକ୍ତିଟା ପଳେଇଲା ଏବେ ଏ ଲାଲ ସମୁଦ୍ର ପାଖକୁ ଆସିଲେ ନା ସେ ଲାଲ ସମୁଦ୍ର ପାଖରେ ଏଇ ଗାଡିଟା କାମ କରିବ ନାହିଁ ବୋଲି ଭାବୁଥିଲା ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ କିନ୍ତୁ ପ୍ରଭୁ ପୁଣି ମନେ ପକେଇଲା ଓଏ ମୋସେସ୍ lift up your staff हालेलुया हालेलुया तुम बाड़ी को उठाई दियो समुद्र ऊपर विस्तार करो बाड़ो हालेलुया हालेलुया कौन हैला जितने बेले बाड़ाइला पूरा तुम्ही पाल प्रेज द लॉर्ड ओटी ओटी जागारू माने एमिति पवन आसिला पूर्व दिगरू गोटे पवन आसी करी पूरा पानी को पूरा विभक्त कर प्रेज द लॉर्ड మనిషి ఎవడైనా ఒక అద్భుతం చేశాడు అంటే మోషే లాంటి గొప్ప అద్భుతం ఎవరో చేయలేదు ఎవరైనా ఉన్నాడండి సముద్రాన్ని 2 ముక్కలు చేసినోడు ఎవరైనా ఉన్నాడా హల్లెలూయా సముద్రాన్ని 2 ముక్క సముద్ర ద్విభక్త పరివాలకు কি অଛନ୍ତି কি హల్లెలూయా ఒక్క కర్ర అలా పెట్టి కొట్టగానే ఆరిన నేల కనబడిందట దేవునికి స్తోత్రం
అని కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ ప్రార్థనతో ఈ పెద్ద కార్యం జరగదు. ఏ చిన్న చిన్న తలెట్లు మామూలు కాళ్ళెట్లు అలాంటివి అయితే పోతాయి, కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటివి అయితే మరి బాబు అది ముందే మనం ఫిక్స్ అయిపోతూ ఉంటాం అనమాట. అమ్మో క్యాన్సర్ అయితే మెడిసినే వాడాలి, మరి ప్రార్థన అయితే అయిపోతే ఏంటి సార్ అలాగైతే అయిపోదు. అదే ఏమంటే ఇలాగ అనుకునే దరిద్రం దాచలేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేనికైనా ప్రార్థన మీద ఎవడైతే ఆధారపడతాడో వాడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఎంత పెద్ద కార్యమైనా సరే గడిగా చెప్పలు కొట్టి మీరు ఎలా ఉన్నారంటే చెప్పండి. చెప్పలు కొట్టినట్టే కొడుతున్నారు. ఏది రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా, పడా అంటే చేయొద్దు అంటే మీ అందరి మీరు చెయ్యట్లేదు, మీరందరూ మీరు చప్పట్లు కొట్టట్లేదు, అలా ఉన్నారు మీరు. నేను చెప్తుంటే ఎలా ఉందో తెలుసా? అలాగా. హల్లెలూయా. సముద్రం రెండు ముక్కలు అయిపోయిందంటే హల్లెలూయా అని చెప్పడం మానేసి అలాగా. హల్లెలూయా. సముద్రం ద్వీపాలు హేగలవలి పోయినాడు కోణ పోయివారు సెంతికి వెళ్ళి పోయి ఆమె కోణ పోయివారు వచ్చి హల్లెలూయా. అరే హల్లెలూయా పోను. హల్లెలూయా. ఇలాంటప్పుడే నీ లైట్లన్నీ కరెక్ట్గా వెళ్తే దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా లైట్లన్నీ ఆరిపోయి ఉన్నాయన్నమాట. హల్లెలూయా చెప్పే పరిస్థితి అయితే లేవు. ఎప్పుడు వదిలేస్తాను పాత్ర గారు వెళ్ళిపోదామని చూస్తున్నాను. హల్లెలూయా. పనులు ఉన్నాయి బాబా, ఆటో వేసుకోవాలి, లేకపోతే ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, మూడు డబ్బులు సంపాదించుకోవాలి, రేపు నీ అమ్మాయిలు కట్టాలి, ఈ ఎప్పుడు వదులుతాడో ఏంటో అన్నట్టుగా. హల్లెలూయా. నేను అంటాను దేవునికి ఇచ్చే ప్రాధాన్యత కంటే ఎక్కువ దేనికి ఇవ్వక. హల్లెలూయా. ఎనీ టైం యు ప్రే, ఎనీ టైం నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఏం చేసినా కూడా ప్రార్థన చేస్తే ఆ కార్యం సఫలపరచబడుతుంది. హల్లెలూయా. అని అన్నారు, మీ దగ్గర ఏమీ లేవు కదండి, చర్చి అలా కడతారు సార్, ఏదో చిన్నగా ఏదో చేసేయండి, ఏదో లేక అడ్జస్ట్మెంట్ రూమ్లో వేసి ఏదో చేసేయండి. హల్లెలూయా. నేను చిన్నోడిని అయితే అవ్వచ్చుగా, కానీ నా దేవుడు చిన్నోడు కాదు కదా. హల్లెలూయా. నేను బలహీనుడిని అయితే అవ్వచ్చుగా, కానీ నా దేవుడు బలహీనుడు కాదు కదా. ఎంత బలమైన కార్యమైనా చేయగలడు. హల్లెలూయా. మన ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. హల్లెలూయా. నా అకౌంట్లో ఒక్క రోజుకే 3,000, 5,000, 10,000, 20,000, 25,000, 15,000 ఇలాగ మొత్తం ఆ రోజంతా నా ఫోన్పే కాదు గూగుల్ పే దడ వస్తానే ఉంది. హల్లెలూయా. ఒక్కడ పంపించిందా, ఇద్దరు పంపించిందా? దగ్గరగా 30 మంది పంపించారు, 30-40 మంది పంపిస్తానే ఉన్నారు. నా గూగుల్ పే ఎప్పుడు కూడా అలా వాడబడలేదు. దేవునికి స్తోత్రం. టింగ్ 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 ఇలా టింగ్ టింగ్ మళ్ళీ కొంచెం బలం ఉండే జరిగి ఆరాధన చేసుకుంటుంటే మళ్ళీ టింగ్ టింగ్ అందులో దేవునికి స్తోత్రం. నాకు అంటూ ధైర్యం వచ్చేసిందంటే దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా ప్రతి కార్యం సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ముఖ పరిచయం లేనటువంటి వ్యక్తి నాకు చెన్నైలో పరిచయం అయ్యాడు. ముఖ పరిచయం లేని వ్యక్తి చెన్నైలో పరిచయం అయ్యాడు. దేవునికి స్తోత్రం. చెన్నైలో పరిచయం అయితే దాన్ని నేను పరిచయం చేసుకున్నాను. మైసెల్ఫ్ అండ్ పాస్టర్ నిర్మల్ రాజ్ కుమార్, ఐఎమ్ కేమ్ ఫ్రమ్ ఒడిశా అనేసి ఇలా చెప్పడంతో చాలా సంతోషపడ్డాడు. హల్లెలూయా. నేను ఆయన దగ్గర నాది అడుక్కునే బ్యాచ్ అయితే కాదు. అయ్యా చర్చ్ కట్టుకుంటున్నాం, డబ్బులు ఇవ్వండి, రాడ్కి డబ్బులు ఇవ్వండి, కాంక్రీట్లకి ఇసుక డబ్బులు కావాలి, ఇలాంటిది నా దగ్గర అలవాటు లేదు నాకు. అయితే అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆయన జస్ట్ ఒక మెసేజ్ పంపించాడు. దేవునికి స్తోత్రం. హౌ ఆర్ యు పాస్టర్? హల్లెలూయా. I am fine by the grace of God. I have seen your status. Hallelujah. నీ స్టేటస్ నేను చూశాను. I appreciate. Hallelujah.
నీ స్టేటస్ నేను చూశాను, ప్రార్థన చేయడం మొదలెట్టాను, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయనకి 2 క్రషర్లో 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గర 300 మంది 400 మంది వర్కర్లు పనిచేస్తున్నారట. పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఒక్కసారి ఒక మాట, పలానా నెంబర్కి గూగుల్ పేలో మీకు ఇష్టం వచ్చినంత కొట్టండి అనేసి చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అజ్జా ఈ అద్భుతం అనేసి అనుకున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. మరి ఇలా డబ్బులు ఇలా వచ్చేస్తున్నాయి అనేసి అంటే మరి నేను ఇంకేం చేయాలి? ఇంకా వచ్చేస్తున్నాయి డబ్బులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అది కడతా ఉంటుంటే వాళ్ళందరూ ఇల్లునేమో ఎంత ఎంత ఉన్నాయి, నాదేమో ఎంత ఎత్తు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎంత ఎత్తి కట్టేస్తున్నాడు, వీడు చాలా స్ట్రాంగ్ గా కట్టేస్తున్నాడు తాజాలన్నీ. హల్లెలూయా. నేను అంటాను, దీని అంతటికి కారణం ప్రార్థన. నేను ఎందుకు పనికిరాలేనటువంటి వ్యక్తిని, బలహీనుని నేను. హల్లెలూయా. నాలో ఏమీ లేదు. అసలు నేనే అనుకున్నాను, అసలు ఏం చెయ్యాలరా బాబు, ఇవన్నీ ఎలా చేసుకోవాలరా నాయన. ఇలా మొదలెడితే దగ్గరగా నేనైతే ఒక 2 సంవత్సరాలు పెట్టేస్తాను. దేవుడికి స్తోత్రం. అక్కడ ఈఎంఐలు ఈఎంఐలు తీసుకుని 40,000 అది నెమ్మదిగా తీరిన తర్వాత ఇంకొక వాడెత్తుకుని మళ్ళీ ఆ ఇంటికి ట్రిప్ కోసం ఎన్ని దెబ్బలు పడుతున్నావు కదా. హల్లెలూయా. దేవుడు తలుచుకున్నాడంటే నీకు 5 సంవత్సరాల బిల్లైన ఒక్క రోజులో తీర్చేది. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా చెప్పినప్పుడు మీరు అవునా అలాగా అనుకుంటే మీకు ఏది జరగదు. నేను ఒక మంచి మాట చెప్పాను కదా, దేవుడు ఎంత పెద్ద అవసరతనైనా తీరుస్తాడంటే ఆశ కలిగినోడు ఏం చెప్పాలి? హల్లెలూయా కాదు, ఆమేన్ అనాలట. ఎప్పుడు ఆమేన్ చెప్పాలో, ఎప్పుడు హల్లెలూయా కూడా చెప్పాలో కూడా తెలియదా? హల్లెలూయా. ఒకసారి అంట ఒకడు గాడిద గుర్రం కొనుక్కున్నాడట. క్రైస్తవుడే. ఆడు అనుకున్నాడట, దీనికి పనికి మాని భాష అయితే నేర్పించను, మంచి మాటలు నేర్పిస్తాను. ఆమేన్ అంటే ఆగిపోయేలాగా, హల్లెలూయా అంటే పరిగెత్తేలాగా. హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటుంటే కదులుతుందంట గుర్రం. ఆమేన్ అంటే ఆగిపోతుందట. ఇదేదో భలే ఉందరా అది ఇది అనేసి అనుకున్నాడు. ఈ ఉద్యోగంలో ఆమెను అన్న మాట మర్చిపోయి హల్లెలూయా ఒకటే అన్నాడు. ఆమెను అంటలేదు, అది వెళ్ళిపోతుంది, అలాగ తిన్నగా వెళ్ళిపోతుంది లోయలోకి. ఆ లోయలోకి వెళ్ళిపోతున్నాడు, దగ్గరికి వెళ్ళిపోతున్నాడ. దగ్గరికి వచ్చేసరికి కళ్ళు మూసుకొని ఆమేన్ అన్నాడంట. డిస్క్ బ్రేక్ వేసినట్టేసిందట. కొన్నిసార్లు మనకు ఆమేన్ అంటే ఏంటో తెలియదు, హల్లెలూయా ఎక్కడ చెప్పాలో తెలియదు. హల్లెలూయా ఏమంటే అర్థమవుతుందా? నీ సమస్యలు నజరేయుడైన యేసు నామములో తొలగించబడును గాక. ఇంకా గట్టిగా చెప్తే బాగుండుగా. హల్లెలూయా. మీరు నమ్మండి, మోషే మర్చిపోయాడండి. మన దగ్గర ప్రార్థన అస్త్రం ఉంది ఒకటి, మన దగ్గర ప్రార్థన ఒకటి ఉంది. ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా సాధ్యమవుతుంది. అది మర్చిపోతున్నాం మనం. ఎవరు మర్చిపోవట్లేదా? ఎంతమంది మర్చిపోతున్నారు? అదే దాన్ని ఏమంటారు, అబద్ధం లేకుండా ఒకసారి చెప్పారు, అయ్యా నిజమే కష్టమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయవలసింది పోయి నేను ఆన్లైన్లో అడుగుకుంటున్నాను అయ్యా. హల్లెలూయా. మర్చిపోతున్నాం. అది ఆ మతిమరుపు రప్పించేది ఎవరంటే సైతాను గాడు. అర్థమవుతుందా? అదే ప్రార్థనకు భూలి जाऊछु ସେମିତି ମାନେ ବୁଲିବାକୁ ମାନେ କିଏ ସ୍ତ୍ରୀ ପଠାଉଛି? ଶୈତାନ ଆମମାନଙ୍କ ଉପରେ ପୁରା କର୍ତ୍ତୃତ୍ୱ କଲା ଭଳି ପ୍ରାର୍ଥନା ବନ୍ଦ କରିଦେଉଛି। ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପଢ଼ିବାକୁ ଦେବେ ନାହିଁ, ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଦେବେ ନାହିଁ। ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ବହୁତ କିଛି କାର୍ଯ୍ୟ ହେଇଥିଲା, ସବୁ କିଛି ସମ୍ଭବ କାର୍ଯ୍ୟ। ହାଲେଲୁୟା। କିନ୍ତୁ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ କ'ଣ ଆସୁନି? ମନ ଆସୁନି। నేనంటాను నువ్వు ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలవు। నేను అడుగుతున్నాను, ఈరోజు ప్రార్థన చేసుకుని వచ్చాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతి చెప్తాను। నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను, ఒక గంట సేపు చేసుకున్నారా? ఎంతమంది? గంటే ప్రార్థన కొరికి ఆశించేయండి।
କେତେ ଲୋକ କହିପାରିବେ କି? କେବଳ ମାତ୍ର 3 ଜଣ ଏକା 2 ଜଣ। ହାଲେଲୁୟା। ଗୋଟେ ଗୋଟେ ହାତ ବସି ପଡୁଛି। ହାଲେଲୁୟା। ପ୍ରାର୍ଥନା ବିନା କିଛି କାର୍ଯ୍ୟ ହବ ନାହିଁ। ହାଲେଲୁୟା। ଶୈତାନର ୱିକନେସ୍ କ'ଣ ଜାଣିଛ? ଜଣେ ପ୍ରଭୁଙ୍କ ଲୋକ ଯେତେବେଳେ ଆଣ୍ଠୁ ପାତିବ ଶୈତାନ ତରତର ହବ। తరతర హల్లెలూయా. ఆయన్ని భయపెట్టలేకపోతున్నారు, ఆయన్ని ఒరికించలేకపోతున్నారు, మనం ఒరికిపోతున్నాం. హల్లెలూయా. రోగానికి భయపడాలా? రోగాన్ని తొలగించే యేసయ్యకి భయపడాలా? హల్లెలూయా. మనం రోగానికి భయపడిపోతున్నాం, పరిస్థితులకి సమస్యలకి భయపడిపోతున్నాం. అమ్మో ఎంత పెద్ద సమస్య, దీన్ని సాల్వ్ అయితే చేయలేవు, అవ్వదు, ఎంత బడ సమస్యకు ଆମେ ସଲ୍ଭ କରିପାରିବୁନି ଆମେ। ହାଲେଲୁୟା। ସଦାବେଳେ ନେଗେଟିଭ ଚିନ୍ତାଧାରା, ଅବିଶ୍ୱାସୀ ଚିନ୍ତାଧାରା। ହାଲେଲୁୟା। ମୋସାଙ୍କର ବି ସେଇ ପ୍ରକାର ଚିନ୍ତାଧାରା ପଳାଇ ଆସିଲା, କିନ୍ତୁ ସେଇ ଜାଗାରେ ପ୍ରାର୍ଥନା କରିବା କଥା ନୁହଁ। ବାଡ଼ି ଉଠେଇ କରି ପୁରା ସମୁଦ୍ର ଉପରେ ବାଡ଼େଇବାର ଅଛି, କିନ୍ତୁ ସେଇଟା ଭୁଲିଗଲେ। ହାଲେଲୁୟା। ସେଥିପାଇଁ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ମୋସା କାହିଁକି ମତେ ଡାକୁଛ? ଏବେ ଡାକିବା ସମୟ ନୁହଁ। హల్లెలూయా. మన మీదకి ఎవరైనా పడిపోతున్న టైంలో మనం ఏం చేస్తాం? అక్కడ ప్రార్థన చేయాలి, లేకపోతే ఏం చేయాలి? చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒకడు మన మీదకి వచ్చేస్తున్నాడు, పరిగెత్తుకుని నడిపేయడానికో దేనికో వచ్చేస్తున్నాడు, మొత్తం ఏం చేయాలి ఇప్పుడు? హల్లెలూయా. నేనంటాను, ప్రార్థన చేస్తూ వాటితో ఫైట్ చేయడానికి. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు వాక్యం బోధిస్తున్నాడట. గద్దర్ అంటే తెలుసా? ఇది దుప్పటి కప్పుకుని వస్తాడు. గద్దర్ అంటే నక్సలైట్లకి అందరికీ పెద్దోడు అనమాట. ఆడ దగ్గర నుంచి చిన్న చీటీ వచ్చిందట, అర్జెంటుగా నువ్వు వాక్యం బంధించి. హల్లెలూయా. সেই জনে গদ্দরটু গোটে স্লিপ আসিলা, তো বাক্য বন্ধ কর বলে কইলা বেলকু সেটা স্লিপ দেখলা, তুই দেলা, বাক্য প্রচার করি লাগে। হালেলুয়া। তারপরে আর গোটে স্লিপ আসিলা, বন্ধ কর। হালেলুয়া। దగ్గర 4-5 స్లిప్లు వచ్చినా కూడా ఈ దైవజనుడు అయితే ఆపట్లేదట. ఆమె తలతలలాడుతున్న కత్తట్టుకుని వచ్చేస్తున్నాడట, కత్తి పట్టుకుని. హల్లెలూయా. జనమందరం దగ్గర కొన్ని వేల మంది ఉన్నారట. గద్దరు వచ్చేసాడు, కత్తి పట్టుకొని ఉన్నాడు, నరికేయడానికి దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం చెప్తానే ఉన్నాడట, మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు. దగ్గరికి వస్తా ఉండేసరికి ఏం చేస్తున్నావు అక్కడ అన్నాడట. హల్లెలూయా. దూత వచ్చి ఆయన ఒక్క దెబ్బ కొట్టేసరికి అక్కడే పడిపోయాడు. హల్లెలూయా. మికాయేలుని పిలిచాడట, ఏయ్ మికాయేల్, వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? హల్లెలూయా. అంటే మికాయేల్ దేవుడు ఎంత ఫాస్ట్ గా పంపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. వాడు దాంపుని పడిపోయి ఇక్కడ ఇంతలావు గడ్డ ఉంటే ఆ గడ్డ పగిలిపోయి కలిగిపోయి దారలాగా వెళ్ళిపోతుందట. మళ్ళీ వాక్యం చెప్పడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. గంట సేపు వాక్యం చెప్పాడు, గంట దాకా అక్కడే పడుకుంటున్నాడు. అయిపోయిన తర్వాత చిన్న ప్రార్థన చేసి లేక కొట్టేసరికి ఆయనకి అడ్లేదే కాదు, వెంటనే ఈ నెంట వచ్చేసాడంటే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టరే వాళ్ళ చాలా కష్టంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అలవాటు చేయాలి మీకు. దేవునికి స్తోత్రం. ସେ ପାଖକୁ ଆସିଲା ବେଳକୁ ସେ କ'ଣ କହିଲା, ଏଇ ମିକାଏଲ କ'ଣ କରୁଛ ସେଇଠି? ଏମିତି କହିବାରୁ ମିକାଏଲ ଦୂତ ଆସିକରି ତାକୁ ଗୋଟେ ମାଡ଼ ଦେଲା, ଶୋଇପଡ଼ିଲା। ହାଲେଲୁୟା। ହାଲେଲୁୟା। ప్రభుଙ୍କର ଅସମ୍ଭବ କାର୍ଯ୍ୟ କିଛି ଅଛି? మన దగ్గర ప్రార్థన శక్తి లేదు, ప్రార్థనా బలం లేదు. నిజంగా మీరు పౌరుషం కలిగిన వాళ్ళు అయితే ఈ రోజు ఇంటికి వెళ్ళి గంటసేపు ప్రార్థన చేయండి. హల్లెలూయా. నిజమేనా? ఎంతమంది చేస్తారు? దేవుని స్తోత్రం. ఒకళ్ళే ఇద్దరు ఎత్తుతున్నారు చేతులు. వీళ్ళు రెగ్యులర్ గా చెయ్యెత్తే వాళ్ళు అనుకుంటా. అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రార్థన చేస్తే ₹1,00,000 దొరుకుతాయని గవర్నమెంట్ మోదీ ఎవడైనా ఒకవేళ చేయించే ఎలాగైనా కంటారు పడతా, కింద మీద పడతా, ప్రార్థన చేసేస్తా. హల్లెలూయా. మన ఆశలు, మన కోరికలు తీర్చుకోవడానికి ప్రార్థన కాదండి, మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం ప్రార్థించుకోవాలి. హల్లెలూయా. మన ఆశలు, మన కోరికలు తీర్చబడ్డం కోసం కాదు. ఇప్పుడు వీళ్ళందరి కోసం, దేనికోసం మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేనికోసం ఆయన కర్రను చాపాడు అంటే వీళ్ళందరినీ ఒక ఆరణ్యాన్ని నిలబెట్టాడు. హల్లెలూయా. అది ముందుగా దేవుడు వేసుకున్న ప్లాన్. అది నేను అంటాను, మోషే చేసిన అద్భుతంలో దగ్గరగా 50 అద్భుతాలు ఉన్నాయంట. ఆ యొక్క అద్భుతంలోనే 50 అద్భుతాలు ఉన్నాయి. ఇలా సీదుకోవడం అంటే ఈజీ అనుకుంటున్నారా? ఎంత డిగ్రీ సెల్సియస్ కింద హీట్ ఉంటే అది వెంటనే ఆగిపోతుంది. మనకు వర్షం పడింది అనుకో 2 రోజులు, ఇంత రోజు బురద వచ్చేస్తుంది. కోట్లు సంవత్సరాల నీళ్లు ఉన్నది ఆ భూమి మీద 6 నెలలనే ఏది ఫ్లోరింగ్ మీద నడుచుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. ఎంత హీట్ పెట్టి ఉంటాడు దాని కింద దేవుడు. ఇటువైపు గోడలుగా నిలిచిపోయి అంటే ఎంత డిగ్రీ సెల్సియస్ కూలింగ్ ఉండి ఉండొచ్చు. హల్లెలూయా. మామూలుకి బొరకెక్కదు. 2 మొక్కలు అయిపోయిందట సముద్రం, అందులో నుంచి అంతా నడుచుకుని వెళ్ళిపోయారు సింపుల్గా. హల్లెలూయా. ఇంతంత బంగారం మోసుకుని వెళ్ళారంటారు. హల్లెలూయా. గాడిదను మొయ్యలేకపోయేట బరువు, బంగారం బరువు. ప్రైజ్ ది లార్డ్. सुना रूपा এই ସବୁ ଭଇବାକୁ ବହୁତ କଷ୍ଟ ଲାଗୁଥିଲା ଗଦକୁ। ହାଲେଲୁୟା। ଏତେ ସୁନା ଗୁଡ଼ା। ପ୍ରେଜ୍ ଦି ଲର୍ଡ। ହାଲେଲୁୟା। ବୈଜ୍ଞାନିକ ମାନେ ସେ ଲାଲ ସମୁଦ୍ରରେ ଯେତେବେଳେ ରିସର୍ଚ୍ଚ କରିବାକୁ ଗଲେ ସେମାନଙ୍କୁ 100 କିଲୋ ସୁନା ମିଳିଲା। କେତେ? ମାନେ ଆହୁରି ବହୁତ ଅଛି। ମାନେ କିନ୍ତୁ ବୈଜ୍ଞାନିକ ମାନେ କେତେ ଲୋକ ଯିବେ? ଯଦି ଯାଇପାରିଲେ 2 ଜଣ, 4 ଜଣ ଯିବେ। ସବୁ ଭେଟିଲା ବେଳକୁ ଏତିକି ସୁନା ମିଳିଲା। ప్రైజ్ ది లార్డ్। హల్లెలూయా। మనకి ఏదైనా దొరుకుతుంది అనేసి అంటే ఏమో ఎలా ఉండేదో పరిస్థితి। దేవునికి స్తోత్రం। నేను అంటాను ప్రార్థన ద్వారా కార్యం జరిగింది। ప్రార్థన చేసేటువంటి వారమే, కానీ మన దగ్గర ఏదైతే ఉండాలో దాన్ని మనం కలిగి లేకుండా ఉన్నాం। హల్లెలూయా। ప్రార్థనతో పాటు ఏముండాలి చెప్పండి? ప్రార్థనతో పాటు ఏముండాలి? విశ్వాసం ఉండాలి। ఒత్తు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మనం ఒత్తు ప్రార్థన చేసేవాడు, విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు। పేతురు రావాలని ఒత్తు ప్రార్థన చేశారట। పేతురు వచ్చేది ఆయన ఏమో జైల్లో ఉన్నాడు, కానీ ఒక చిన్నదే హల్లెలూయా చిన్న పాప పేతురు వచ్చాడు అన్నదట। హల్లెలూయా। పేతురు వచ్చాడు అనగానే వీళ్ళందరూ ఏమనాలి? అసలు ఏమనాలి? ఇప్పుడు పేతురు వచ్చాడా, నీకెలా తెలిసిపోయింది పిల్ల? హల్లెలూయా। వాళ్ళు ఏమనాలి? అలాగ అనకుండా ఊరుగా పిచ్చిదానా, పేతురు ఇప్పుడు వస్తాడండి। పేతురు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు। మరి నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? ఇక్కడ జైల్లోంచి బయటికి రావాలని ప్రార్థన చేసే నీకు విశ్వాసం లేకుండా ఎలా? పేతురు వచ్చాడని చెప్తా ఉంటుంటే అస్సలు పట్టింపులేదు। డబ్ అని సౌండ్ కొడతాం। పేతురు కాదు, వాళ్ళు ఎవడో వచ్చి కొడుతున్నారు, మనల్ని కొట్టేసేలాగా ఉన్నారు। వాళ్ళు తలుపు తీస్తే హల్లెలూయా తలుపు తీసేసరికి పేతురు గారు నిలబడి ఉన్నారు। మరి వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటి? విశ్వాసం లేని ప్రార్థన। హల్లెలూయా। మోషే దగ్గర ఆ టైంలో విశ్వాసం లేదు। అర్థమవుతుందా మీకు? ఎందుకు విశ్వాసం లేదు? వాళ్ళు వేసిన కేకలు, వాళ్ళు అన్న మాటలు, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు మన మీద ఎగురుతా ఉంటుంటే మనకున్న ప్రార్థన కూడా పోతుంది। అవునా కదా? గెస్ట్ చేశారు ఎప్పుడైనా? మంచి ప్రార్థన చేసుకుని మంచి మూడ్లో ఉంటాం, ఓ దేవా నీకు స్తోత్రం అనేసి ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి పనిమంది మాట ఏదో ఒకటి మాట్లాడతారు। మనసంతా పాడైపోయి ప్రార్థన పక్కన పెట్టేసి పైన మూల పెట్టేసి చెప్పి అదే మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత నాయన నన్ను క్షమించిన, ఆయన తప్పు అయిపోయిన ఆయన క్షమించు, మరి ఇంకెప్పుడు తప్పు చేయండి ఆయన క్షమించు। హల్లెలూయా। మనకున్న విశ్వాసం పోతుంది। హల్లెలూయా।
ఈసారి మీకు ఒడియాలోనే చెప్తాను. ఇంకా నాకు ఈ రెండు భాషలు అలవాటు అయిపోయింది. నాకు నేను ఒడియా పూర్తిగా ఒడియా వల్ల అయిపోయినా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాಸ ಬಿನ ଆମେ ପ୍ରାର୍ଥନା କଲେ କିଛି କାର୍ଯ୍ୟ ଘଟିବ। ବିଶ୍ୱାସ ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। ପିତରର ମଣ୍ଡଳୀ ବିଶ୍ୱାସ ସହିତ ପ୍ରାର୍ଥନା କଲେ ନା କାଲି ପ୍ରାର୍ଥନା କଲେ? କାଲି ପ୍ରାର୍ଥନା କଲେ। ସେଥିପାଇଁ ସେମାନେ ପିତର ଆସିଲେ ବୋଲିକରି ସେମାନେ ବିଶ୍ୱାସ କରୁନଥିଲେ। କିନ୍ତୁ ଜଣେ ଛୋଟ ଝିଅ ବିଶ୍ୱାସ କଲା, ପିତର ଆସିଲା। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। সেই বিশ্বাসর প্রার্থনা যদি আমার পাখে নাই, আমি কোন করিবার আছে? ప్రభు విశ్వాసర ప్రార్థన మధ్య హల్లెలూయా. నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని ఎందుకంటే ప్రతిసారి కూడా దేవుడు నీకు ఉన్నటువంటి అవిశ్వాసం ఎక్కువ ఉందా బాబు? విశ్వాసం ఉంటేనే చేస్తాను ఈ పనులన్నీ నేను. విశ్వాసతిలే ఈ కొరివి నోయలే నాయి। విశ్వాసర ప్రార్థన దరକାର। విశ్వాస సహిత ప్రార్థన କରିବା ଦରକାର। विश्वास बढ़ाक हेले गोटे लॉजिक करेंगे। केते लोग करेंगे, केते लोग फॉलो करेंगे। हालेलुया। विश्वास रे बढ़ाक हेले गोटे लॉजिक करेंगे। विश्वास एदगाలంటే ఒక చిన్న లాజిక్ చెప్తారు। ఎంతమంది చేస్తారు? హల్లెలూయా। మీ దగ్గర బైబిల్ ఉంది కదా? యేసు ప్రభు గురించి అంటే 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో విశ్వాసం అని ఎక్కడ ఉందో అక్కడ అండర్లైన్ లేకపోతే దాని గురించి స్టడీ చేయడం గురించి దేవునికి స్తోత్రం। ఆ విశ్వాసం గురించి స్టడీ చేస్తా ఉంటుంది। నీలో ఉన్నటువంటి విశ్వాసం అలా నిలిచిపోతుంది। హల్లెలూయా। నీలో ఉన్నటువంటి విశ్వాసం వృద్ధి అవుతుంది। ఇంకా ఆ చదువే కొద్దీ విశ్వాసం అనే పదం నువ్వు చదివే కొద్దీ విశ్వాసమే విశ్వాసమే। హల్లెలూయా। ఒకే పదాన్ని నువ్వు 1000 సార్లు చదువుతా ఉన్నావు అనుకో, ఎలా ఉంటుంది? విశ్వాసం విశ్వాసం విశ్వాసం। బండి డ్రైవ్ చేస్తున్నా విశ్వాసం, ఓర ఎత్తున్నా కూడా విశ్వాసం, ప్రకృతున్నా విశ్వాసం। హల్లెలూయా। నీకు విశ్వాసం ఎందుకు రాదు? హల్లెలూయా। ప్రార్థనలో ఎదగాలనుకో, प्रार्थनात्मक प्रार्थनात्मक प्रार्थनारे प्रतिष्ठा आवरे प्रार्थनारे बल पाइबरे जीसुको नामरे आई फिल विथ द पावर ऑफ प्रेयर। హల్లెలూయా। అలాగంటా ఉంటుంది ఎందుకు రాదు? నోరులు జిబ్బులు వేసేసుకుని అలాగా హల్లెలూయా। మీరు మౌనంగా ఉంటే ఎవరు? హల్లెలూయా। మీరు మౌనంగా ఉంటే ఎవరు? ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి। ఇగో ఈ ఖాళీ కూడా ఉండకూడదు। దేవునికి స్తోత్రం। ఏం చేయాలి? పాస్టర్ గారు అంటారు ఇది వెనక్కి ఇంకా చేసి పెద్ద హాల్కి చేసి మరి అప్పటికి ఇంకా మొత్తం ఫిల్అప్ అయిపోవాలి ఇదంతా। ఆమేన్। విశ్వాసం విశ్వాసం రావాలి మన కుటుంబాల్లో ధన సమృద్ధి కావాలని దేనికైనా సరే విశ్వాసం కావాలి। హల్లెలూయా। నీ దగ్గర డబ్బులు లేవా? లేకపోతే నీ దగ్గర విశ్వాసం లేదా, పరిశుద్ధత లేదా, ప్రార్థనా జీవితం లేదా, దానికి అంతటినీ మనం పొందుకోవాలంటే విశ్వాసం ఏమీ లేదు, అడిగి పొందుకోవడమే। దేవునికి స్తోత్రం। హల్లెలూయా హల్లెలూయా। పరిశుద్ధతలో మనకి వృద్ధి పొందాలంటే పరిశుద్ధత దయచేయి, పరిశుద్ధత దయచేయి, పరిశుద్ధత దయచేయి। హల్లెలూయా। ఒక్క మాట చెప్పి ముగించేస్తాను। ఒక్క మాట ఒకడు అనుకున్నాడట, నేను ప్రార్థన చేయాలనుకున్నాడు। ఏమనుకున్నాడు? ఎన్ని రోజులు తెలుసా? ఎన్ని గంటలు తెలుసా? 3 గంటలు। ఎన్ని గంటలు? 3 గంటలు। ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఎక్కడో విన్నాడు వాళ్ళు 3 గంటలు 7 గంటలు ప్రార్థన చేస్తున్నారని విని వీడికి మనసులో ఒక ఆలోచన వచ్చి ప్రార్థన చేయాలనుకుని గడియారం ముందెట్టుకుని చక్కగా మోకరించాడు। మోకరించి యేసయ్యా స్తోత్రం 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 నాయనా యేసయ్యా 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 అని 10 నిమిషాలు అయిన తర్వాత టైం అంతే 10 నిమిషాలు అయింది। 10 నిమిషాలు అయిందా? ఇంకా 2 గంటలు? అమ్మో ఈరోజు నేను చేయలేను ప్రభువా, మరి సారీ రేపు చేస్తానులే అని చెప్పి లేచి పడుకున్నాడు। హల్లెలూయా। రెండో రోజు మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు। ఆ 10 నిమిషాల కంటే ఒక్క 10 నిమిషాలు ఎక్స్ట్రా చేసాడు। అదైనా కింద మీద పడుతున్నట్టే చేసాడు।
హల్లెలూయా. మళ్ళీ అడిగి నీరసం వచ్చేసి నిద్ర వచ్చేసి ఇంకా దగ్గర 2 గంటల 40 నిమిషాలంటే ఎక్కడ తట్టుకోలేము, నేనైతే ఉండలేను అనేసి పడుకున్నాడట. 3వ రోజు అనుకున్నాడట ఇంకా లాభం లేదు, ఒక స్టవ్ పక్కన పెట్టుకున్నాడట, ఏంటి టీ కాసుకోవడానికి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకున్నాడట, అన్ని పోసుకుని రెడీ చేసుకున్నాడట. ఇద్దరు ఏమైనా వస్తుంది అనేసి అంటే ఒక పచ్చిమిరకాయ నోట్లు వేసుకుని నవ్వడం, ఒక ఉల్లిపాయ మొక్క నోట్లు వేసుకుని నవ్వడం. హల్లెలూయా. వీడికి ఉన్న ఆసక్తి అంత ఇంత కాదు, అర్థం చేస్తున్నాడట. ఆ పచ్చిమిరకాయ తింటా ఉంటుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయట. అదే చెప్తే నమ్మలా. ఈ పరిస్థితులన్నీ పైన దేవుడు చూస్తున్నాడట. వీడు నాతో మాట్లాడడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు కదా, వీడిని నేను ఆత్మతో నింపుతాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన గురించి అంత ప్రయాసపడుతున్నాడో వీడిని నా ఆత్మతో నింపుతానని దేవుని ఆత్మ బలంగా మీదకి వచ్చేసేసరికి 3 రోజులు మోకాళ్ళ మీద ఉండిపోయాడంట. గడిగా చెప్పడు కదా. హల్లెలూయా. ఆ ఆసక్తి ఉంటే ఎక్కువ ప్రార్థన చేయగలరు. తోత్తేనే కానీ కలవలేని పరిస్థితి అయితే మనకి ఏం అవ్వదండి. హల్లెలూయా. చెయ్యి. ఓకే నాన్న. హల్లెలూయా. ఇది నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కొద్దిగా ప్రార్థన చేయి. కొంతమంది పాట పాడమన్నా కూడా నువ్వు ఎత్తు. అది ఏమన్నా బకెట, బరువైన బకెట్ అది. అమ్మా నువ్వు ఎత్తమ్మా, బాబు నువ్వు ఎత్తు. ఇది ప్రార్థన చేయడానికి, పాట పాడడానికి సిగ్గా. హల్లెలూయా. నేనంటాను ప్రార్థనలో బలం పొందుకోవాలంటే అలాంటి ప్రార్థన మన మీద. నువ్వు తిప్పలు పడు, తంటాలు పడు, దేవుని ఆత్మ ప్రార్థనాత్మ నీ మీదకి రావాలంటే కష్టపడాలి. హల్లెలూయా. आमेन। प्रभु करो प्रार्थना आत्मा आमानको उपरको अधिष्ठित हेबाको हेले आमे परिश्रम ही करिबाको पड़िबो। बिना परिश्रम रही परिबो। बिना परिश्रम रे कहि करी गोड़ लंबाई देई करी प्रभु तुमे वच्चो मु विश्वास करूची एंती करते लेहि जिवोकी प्रभु यीशु ख्रीष्ट एंती कहले सोई करी प्रार्थना करिता जेना से प्रत्येक दिन संध्या बेले से पर्वत उपरको काईकी गले से सदाबेले प्रार्थना करुतिले से प्रार्थना जो अद्भुत कार्य घटिले। तुम्हें प्रार्थना जदि न करिवो अद्भुत कोन घटिबो? सदाबेले मनुष्य को भिख मांगिला बड़ी तुम्हें टंका दियो 10 टंका दियो। हालेलुया। किए पर्सनल लोन किए देबो, बैंक लोन किए देबो, एक्सेस बैंक लोन, क्रेडिट कार्ड लोन किए देबो आगे लोन दरकार अछि प्लीज। हालेलुया। प्रार्थना करले स्वर्ग राज्य लोन मिलिबो। हालेलुया हालेलुया। నేను నమ్మినటువంటి దేవుని యొక్క సువార్త మీకు ప్రకటిస్తున్నాను। ప్రార్థన చేయగలిగితే సముద్రం లాంటి సమస్యలు కూడా రెండు ముక్కలైపోతాయి। నీ జీవితంలో సాల్వ్ అవ్వలేనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి। ఈ రోజు నువ్వు నమ్మగలిగితే yes correct హల్లెలూయా నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు। బిలీవ్ దట్ హల్లెలూయా। when you believe deeply then you got every blessing from God. Hallelujah. ప్రార్థన చేద్దాం, ఎక్కువ ప్రార్థన చేద్దాం, ఎక్కువ ప్రార్థన చేద్దాం। నీకు ప్రార్థన జీవితం అధికం అవ్వాలా? బైబిల్లో ఎంతమంది ప్రార్థన పరులు ఉన్నారు వాళ్ళందరినీ స్టడీ చేయి। మోషే, ఏలియా, అబ్రహాం, తర్వాత సమూయేలు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద ప్రార్థన పరులు ఉన్నారు, దావీదు, వీళ్ళందరూ గొప్ప గొప్ప ప్రార్థన పరులు, వాళ్ళందరినీ స్టడీ చేయి। నీ ప్రార్థన ఎందుకు రాదో చూస్తాను। హల్లెలూయా। విశ్వాసం, విశ్వాసం గురించి బైబిల్ అంతా స్టడీ చేయి। కనీసం బైబిల్ అంతా కాదు 4 సువార్తలు స్టడీ చేయి। నీలో విశ్వాసం ఎందుకు రాదు? హల్లెలూయా। పరిశుద్ధాత్మ గురించి స్టడీ చేయి। నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాడు? హల్లెలూయా। పరిశుద్ధాత్ముడు మీదకి వస్తే సిచ్యువేషన్ డిఫరెంట్। హల్లెలూయా। మొత్తం పరిస్థితులే మారిపోతాయి। ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడిగా చెప్తున్నాను విశ్వాసంతో రానున్న దినాల్లో మీ ప్రార్థనా జీవితాన్ని అధికం చేయాలని ప్రభు మాట్లాడుతున్నారు। ଆପଣମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ଜୀବନକୁ ଆଉ ବୃଦ୍ଧି କରିବା ନିମନ୍ତେ ପବିତ୍ର ଆତ୍ମା କଥା ହେଉଛନ୍ତି। ବୃଦ୍ଧି କର ତୁମର ପ୍ରାର୍ଥନା ଜୀବନକୁ, ବୃଦ୍ଧି କର ତୁମର ବିଶ୍ୱସ୍ତ ଜୀବନକୁ, ବୃଦ୍ଧି କର ତୁମର ପବିତ୍ର ଜୀବନକୁ। ପ୍ରଭୁଙ୍କର ଦ୍ୱିତୀୟ ଗମନ ଅତି ଶୀଘ୍ର। ହାଲେଲୁୟା। ଆମେ ଯଦି ପ୍ରସ୍ତୁତ ନ ହେବା ପ୍ରାର୍ଥନାରେ, ପ୍ରାର୍ଥନା ସହିତ ଆମେ ନ ରହିବା,
ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଗେଟ୍ ପାଖକୁ ବି ଆମେ ଯାଇପାରିବୁ। ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା। ସମସ୍ତେ ଆଣ୍ଠୁ ପାତନ୍ତୁ, ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। ହାଲେଲୁୟା ରବାଶପୋତି ଆନ୍ଦାରବାଶତେ। ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని అడుగుదాం, ఒకే ఒక మాట కోసం అడుగుదాం. ప్రభువా, ఇదిగో నాకు ప్రార్థన జీవితం దయచేయండి.